హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే అవర్ టాపిక్ ఈజ్ మోడర్న్ హిస్టరీ గురించి తెలుసుకుంటున్నాం కదండి. మనము మౌంట్ బ్యాటన్ ప్లాన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాస్లో మనం క్యాబినెట్ మిషన్ గురించి, వేవెల్ ప్లాన్ గురించి అండ్ లియాఖత్ ఒప్పందం గురించి మొదలగు టాపిక్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. మోడర్న్ హిస్టరీ నుంచి మనం ఫస్ట్ టాపిక్ నుంచి చెప్పుకున్నామండి. అండ్ ఐరోపా వర్తకుల రాక గురించి అండ్ యుద్ధాల గురించి, పరిపాలన విధానాల గురించి, తిరుగుబాట్ల గురించి, మత సంస్కరణోద్యమాల గురించి తెలుసుకున్నాం కదా. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఏంటిదంటే, భారతదేశ పరిపాలనలో అంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో భారతదేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను తొలగించడానికి బ్రిటిష్ ప్రధానమంత్రి, అప్పటికి మనకు భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది కదండి. మనము క్యాబినెట్ మిషన్ ప్లాన్లో భాగంగా మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. భారతదేశ పరిపాలనలో నెలకొన్న కొన్ని గందరగోళ పరిస్థితులను తొలగించడానికి బ్రిటిష్ ప్రధాని అట్లీ అధికారాన్ని బదిలీ చేయడానికి తుది రోజు నిర్ణయించారనమాట. బ్రిటిష్ ప్రధాని భారత రాజకీయాలలో ఉన్న కన్ఫ్యూజన్ని తొలగించడానికి నిర్ణయించారు. ప్రధాని అట్లీ తుది అధికారాన్ని భారతదేశానికి బదిలీ చేయడానికి ఫిబ్రవరి 20, 1947 నిర్ణయం ప్రకటించారనమాట. 1948 జూన్ నాటికి భారతదేశానికి అధికారం బదలాయిస్తామని ప్రకటించారు. ఆ ప్రకటనతో అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి లేదా ఇంకెవరికైనా బదిలీ చేస్తామని చెప్పారనమాట. ఈ ప్రకటనలో కాంగ్రెస్ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచి ఆశను కోల్పోయిందనమాట. ఆల్మోస్ట్ ఆల్ పాకిస్తాన్ సపరేట్ అయిపోయింది అని అర్థమైపోయిందనమాట మన కాంగ్రెస్ ప్రభుత్వానికి. మౌంట్ బ్యాటన్ ప్రణాళిక, దేశ విభజన అనేది ఏ విధంగా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ఫిబ్రవరి 20, 1947 భారత ప్రధాని అట్లీ పార్లమెంట్లో ఒక ప్రకటన చేసిందనమాట. దీన్నే అట్లీస్ డిక్లరేషన్ అని అంటారు. దీని ప్రకారం భారతదేశానికి జూను 1948 కల్లా స్వాతంత్రం ఇవ్వబడుతుందని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి మార్చి 1947లోనే మౌంట్ బ్యాటన్ను చివరి వైస్రాయ్గా పంపించారనమాట. అన్ని వర్గాలతో చర్చించి మౌంట్ బ్యాటన్ దేశ విభజన కోసము కాంగ్రెస్ని ఒప్పించాడు కూడా. జూన్ 3, 1947 మౌంట్ బ్యాటన్ ప్లాన్ ప్రకటించబడింది. అదేంటంటే దాని ప్రకారం కొన్ని అంశాలు ఉన్నాయండి. అవేంటివో మనం ఇప్పుడు తెలుసుకుందాము. బ్రిటిష్ ఇండియాను ఇండియన్ యూనియన్ మరియు పాకిస్తాన్ అనే 2 స్వతంత్ర దేశాలుగా విభజించాలనేది ఒకటి. ఈ 2 దేశాలకు రాజ్యాంగాలను రచించడానికి 2 రాజ్యాంగ పరిషత్తులను ఏర్పాటు చేయాలి. 563 సంస్థానాల స్వాతంత్ర్యంను మౌంట్ బ్యాటన్ ప్లాను తిరస్కరించిందండి. ఈ సంస్థానాలు భారత్లో కానీ లేదా పాకిస్తాన్లో కానీ ఖచ్చితంగా విలీనం కావాలని నిర్ణయించింది. ఎందుకంటే అప్పుడు స్వతంత్ర రాజ్యాలు కొన్ని ఉన్నాయి కదండి, అవి మేము ఎందులో కలవమని చెప్తాయి అనమాట. కానీ అట్లాంటిది ఏం లేదు, ఖచ్చితంగా ఇటు ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ ఎందులో ఒక దాంట్లో ఖచ్చితంగా విలీనం కావాలని చెప్పేసి డిక్లరేషన్ అయితే ఇస్తారనమాట. బెంగాల్ మరియు పంజాబ్ రాష్ట్రాల విభజన ఆ 2 రాష్ట్రాల శాసనసభలు నిర్ణయించాలి. భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్య సరిహద్దు నిర్ణయించడానికి బౌండరీ కమిషన్ను కూడా ఏర్పాటు చేయాలన్నమాట. అయితే ఈ విధంగా కమిషన్ కూడా ఏర్పాటు చేయబడిందండి. మౌంట్ బ్యాటన్ ప్లాన్ను బ్రిటిష్ పార్లమెంటు ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ అని 1947 అనే పేరుతో యథాతథంగా ఆమోదించింది కూడా. భారతదేశం కోసము బ్రిటిష్ పార్లమెంటు చేసిన చిట్ట చట్టం అండి ఇది. దీంతో భారతదేశ విభజన మరియు స్వాతంత్ర్యము 2 ఒకేసారి సంభవించాయన్నమాట. ఆగస్టు 14, 1947 పాకిస్తాన్ ఆవిర్భవించగా 15 ఆగస్టు 1947 భారతదేశము స్వతంత్ర దేశమైందని చెప్పవచ్చును. 1947 మార్చిలో లార్డ్ వేవెల్ స్థానంలో మౌంట్ బ్యాటన్ గవర్నర్ జనరల్గా భారతదేశానికి వచ్చిండండి. ఇక్కడ రాజకీయ పరిస్థితి అంచనా వేసి దేశ విభజన చేయడానికి నిర్ణయించి పాకిస్తాన్ను అండ్ ఇండియాను సపరేట్గా నిర్ణయించారు కూడా. మౌంట్ బ్యాటన్ ప్రణాళిక ప్రకారం బ్రిటిష్ పరిపాలన భారతదేశం నుండి విరమించుకోవడం అనేది 1948 జూన్ నుంచి 1947 ఆగస్టు ముందుకు వచ్చిందనమాట. అయితే బ్రిటిష్ ఇండియాను 2గా విభజించింది. ఇండియా 2, ఒకటి పాకిస్తాను, 2 ఇండియా అని చెప్పేసి. స్వదేశీ సంస్థానాలు బెంగాల్, పంజాబ్లలో ఆ ప్రాంత ప్రజలు విభజనపై నిర్ణయం తీసుకోవాలి, అంటే ఇందులో కలవడం అందులో అనేది నిర్ణయించుకోవాలన్నమాట. ప్రజాస్వామ్యపరమైన సరిహద్దులను ఏర్పాటు చేయడానికి కూడా బొంబాయి కమిషన్ నియమించింది. చివరగా మౌంట్ బ్యాటన్ ప్రణాళిక ప్రకారం భారతదేశం 2గా విభజించడానికి కాంగ్రెస్, ముస్లిం లీగులు అంగీకరించాయి. ఎందుకంటే ముస్లిమ్స్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకు ముస్లిం లీగ్ అనేది సపరేట్ పాకిస్తాన్ కావాలని చెప్పేసి అంటది. కాంగ్రెస్ వాళ్ళు మాత్రమేమో కలిసి ఉండాలని అంటే 2 మాత్రం సపరేట్గా విడిపోతాయండి ఎట్టకేలకి.
ఈ విధంగా భారతదేశానికేమో ఆగస్టు 15 1947 స్వాతంత్రమైంది. కానీ పాకిస్తాన్ మాత్రము ఆగస్టు 14 1947 పాకిస్తాన్ ఆవిర్భవించిందని చెప్పవచ్చు. భారతీయ నాయకుల కోరిక మేరకు మౌంట్ బ్యాటన్ జూన్ 1948 వరకు గవర్నర్ జనరల్గా కొనసాగాడు. ఇతనిని స్వతంత్ర భారతదేశపు తొలి గవర్నర్ జనరల్ అని కూడా అనవచ్చు అనమాట. అంటే స్వతంత్రం వచ్చినాక కూడా మీరే కొద్ది రోజులు కొంతకాలం వరకు ఉండాలని మన వాళ్ళు రిక్వెస్ట్ చేయగా మౌంట్ బ్యాటన్ 1948 వరకు గవర్నర్ జనరల్గా కొనసాగిండండి. తర్వాత 1948 నుండి 1950 వరకు చక్రవర్తుల రాజగోపాలాచారి అంటే సి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్గా పనిచేశారు. ఇతను గవర్నర్ జనరల్గా పనిచేసిన ఏకైక భారతీయుడండి. ఈ విధంగా మనకు భారతీయులు మన ఆంగ్లేయులు మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయారని మనకు అర్థమైంది కదా. అంటే మన ప్రీవియస్ క్లాసెస్లో నుండి కూడా వారి యొక్క రాక గురించి, వారు చేసిన పరిపాలన విధానాల గురించి, వార్స్ గురించి ప్రతి ఒక్కటి మనము తెలుసుకున్నామండి. అండ్ అంతేకాకుండా వారి యొక్క పరిపాలన విధానాలు అనేవి చాలా ఇంపార్టెంట్. వారు మన దేశంలో ఎన్నో కొత్త పరిపాలనా వ్యవస్థలను తీసుకొచ్చారు. కొన్ని టెలిగ్రాఫ్ కానీ, ముద్రణ యంత్రాలను కానీ ఎన్నో మనకు ఇంట్రడ్యూస్ కూడా చేశారు. ఈ విధంగా ఎట్టకేలకు 1947 ఆగస్టు 15 భారతదేశం మాత్రం మన యొక్క స్వతంత్ర దేశమైందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మీకు నేను చెప్పిన ప్రతి ఒక్క టాపిక్కి షార్ట్ నోట్స్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.